ఆరోగ్య రక్ష పథకాన్ని ఏపీ సీఎం చంద్రబాబు ప్రారంభించారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు ఈ పథకాన్ని ఆవిష్కరించారు. ఈ పథకం కింద ఫిబ్రవరి 28 వరకు పేర్లు నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రతి వ్యక్తి నెలకు 100 రూపాయలు చెల్లించి ఈ పథకంలో చేరొచ్చు. 2 లక్షల రూపాయల వరకు బీమా సౌకర్యం పొందొచ్చు. కనుచూపులో కరుణ కడుపులో బంగారు కనుచూపులో కరుణ చిదాలు తిక్కయ్య కలములో తీయందనాలు నిత్యమై ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు సీఎం చంద్రబాబు. 2019 నాటికి దేశంలో ఏపీ నెంబర్ 1గా ఉండాలనే టార్గెట్ పెట్టుకున్నట్టు వివరించారు. ఆంధ్రప్రదేశ్లో వెల్తే కాకుండా హెల్త్ కూడా ఉండాలి, ఆనందం కూడా ఉండాలి. నేను అందుకనే చాలా స్పష్టంగా కార్యక్రమాలు తీసుకున్నాను. మొదటిది మీరు చూస్తే 2022కి భారతదేశంలో 3 అగ్ర రాష్ట్రాల్లో మనం ఒకరుగా ఉండాలి. 2029కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా మన ఆంధ్రప్రదేశ్ ఉండాలి, ఉంటుంది, దాంట్లో అనుమానం లేదు. 2050కి అత్యున్నతమైన రాష్ట్రంగా అత్యున్నతమైన స్థాయిలో మనం ఉండాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒకసారి ఇవన్నీ ఆలోచించినప్పుడు భవిష్యత్ అంతా కూడా చదువు, విజ్ఞానం, నాలెడ్జ్. 2 ఆరోగ్యం. ఒక వ్యక్తికి విజ్ఞానం ఉండే ఆరోగ్యం లేకపోయినా యూ కెనాట్ వర్క్, అనుకుని సాధించలేం. విజ్ఞానం ఉండి ఆరోగ్యం ఉంటే ఈరోజు ప్రపంచంలోనే మనం వండర్స్ చేసే అవకాశం ఉంది. టెక్నాలజీ చాలా మార్పులు వచ్చేసాయి. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వచ్చాయి, డ్రోన్స్ వచ్చాయి, బయోమెట్రిక్స్ వచ్చింది. ఈరోజు మన వాళ్ళందరూ కొన్ని పాలసీలు తీసుకుంటే ఆన్లైన్లో మొత్తం క్లౌడ్లో మనందరి ఆరోగ్యం గురించి అక్కడ పెట్టేయచ్చు. ఈరోజు మనం వైద్య పరీక్షలు చేస్తున్నాం, అవన్నీ ఆన్లైన్లో ఉన్నాయి. మన హాస్పిటల్లో 5400 ఎక్విప్మెంట్స్ అన్ని సర్జరీస్ కానీ ఇవన్నీ చేయడానికి ఉన్నాయి. అవన్నీ ఆన్లైన్లో ఏది ఎన్ని గంటల పనిచేసిందో చూసే పరిస్థితి వస్తూ ఉంది.